అంటే కొద్దిగా బ్రీఫ్ ఇంట్రడక్షను. అంటే మామూలుగా ప్రొఫెషనల్గా ఈ జ్యోతిష్యం చదువుకొని వాళ్ళు దాన్ని ఏదో ఒక ఉపాధి కింద పెట్టుకోను, లేకపోతే సంభావం తీసుకోను, ఏదో ఉంటాయి కదా వాళ్ళ బిజినెస్ వాళ్ళతో. నేనేం తప్పట్టట్లేదులే, వెళ్ళేవాడికి ఇచ్చేవాడికి లేని నొప్పి తీసుకునేవాడికి ఏముంటుంది, అది ఉంది. కానీ మీరు అలా కాదు, మీ ఉద్యోగం మీద చేసుకుంటూనే ఏదో అవుట్ ఆఫ్ ప్యాషన్ చేస్తున్నారు. బట్ నేను చూస్తున్న దాని ప్రకారం మీరు ఎప్పుడు నాకు ఏ మెసేజ్ పెట్టినా అదే జరుగుతుంది. ఓకే, సో ఏంటి అసలు మీకు ఎందుకు ఇది జ్యోతిష్యం అనే దాని మీద మీరు స్టడీ చేశారు? ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకేంటంటే ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 20 సంవత్సరాల క్రితమే వచ్చింది. సో చిన్నప్పుడు 10th క్లాస్, అరౌండ్ 10th క్లాస్ ఆ టైంలోనే హాలిడేస్లో ఒక సరదాగా చదివిన ఒక పుస్తకము ఇన్ని సంవత్సరాల తర్వాత ఆస్ట్రాలజర్గా నాకు ఒక పేరు తీసుకొచ్చడానికి కారణమైంది. సో ఆల్మోస్ట్ 20 ఏళ్లగా చిన్న వయసు నుంచి కూడా నేను ఇది సబ్జెక్ట్ ఒక ప్యాషన్తో చదువుతున్నాను. సో సెల్ఫ్ టాట్, నేను ఎవరి దగ్గర వెళ్ళలేదు, నేర్చుకోలేదు, సొంతంగానే నేర్చుకుని ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాను. సో ప్రిడిక్షన్స్లో బాగా సక్సెస్ అయ్యి అనుకున్నది జరిగింది చాలా ఉన్నాయి. ఈ ఆఫ్ లేట్ చెప్పాలి అంటే ఈ మధ్యన తెలంగాణ ఎలక్షన్, ఎలక్షన్ మీరు చూస్తే కనుక ఆస్ట్రాలజర్స్ ఎవరో ప్రిడిక్ట్ చేయలేకపోయారు. అందరూ కూడా కేసీఆర్ అన్నారు. బహుశా నేను ఒక్కడనో ఇద్దరు ఉండుంటాము. సో ప్రిడిక్షన్ అయితే అది పక్కా. కాంగ్రెస్ వస్తుందన్నారు, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడన్నారు, 2 నెలల ముందే చెప్పారు. మీరు ఇది 6 నెలల ముందే, అరౌండ్ 6 నెలల ముందు నేను చెప్పడం జరిగింది. అంటే నేను ఫ్రెండ్స్తో చెప్పడం జరిగింది, నా లింక్డ్ఇన్లో రాయడం జరిగింది తప్ప ఓపెన్గా ఎక్కడ చెప్పలేదు యాక్చువల్గా. సో 6 months ముందే ఐ న్యూ ఇట్ ఎలా ఉండబోతుంది అనేది. మన ఏపీది కూడా మీరు ముందే చెప్పారు. ఏపీది యాక్చువల్గా నేను 2023 జనవరిలో చంద్రబాబు నేను కలిశాను యాక్చువల్గా. ఓకే, కలిసినప్పుడు నేను చెప్పిన వేరే సందర్భంలో కలిసారా? జనరల్గా కలిశాను, పెద్ద అయినా కలవాలి జస్ట్ ఒక ఆ ఉద్దేశంలో కలిసినప్పుడు ఆయనతో ఒకటే మాట చెప్పాను, సార్ 24 ఎలక్షన్స్లో యూ ఆర్ గోయింగ్ టు రాక్ ది ఎలక్షన్, ఇదే మాట చెప్పాను, వేరే మాట అని చెప్పలే. సో ఆ తర్వాత 2023 మేలో కూడా కలిశాను. కలిసినప్పుడు కూడా లోకేష్ గారి భవిష్యత్తు గురించి కూడా కొంత చెప్పడం జరిగింది. అట్లా ఆయన అడిగారా, మీరే చెప్పారా? నేనే చెప్పాను. యాక్చువల్గా ఆయనకంత ఖాళీ ఉండదు, ఆయనకంత టైము ఉండదు కాబట్టి మనం మాట్లాడినప్పుడు ఆసక్తిగా విన్నారు, ఖచ్చితంగా విన్నారు. చెప్పొచ్చు అంటారా? ఓకే, వచ్చే 16 సంవత్సరాలు చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందని చెప్పాను. ఓవరాల్గా ఒక 30 years పొలిటికల్గా నిలబడతారని చెప్పాను. 30 years అయితే ఆయనకి స్ట్రైట్గా ఆయనకే చెప్పాను. లోకేష్ గారికి కాదు, నాయుడు గారికి చెప్పాను. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కడ చెప్పలే. సో నాయుడు గారికి వారి అబ్బాయి 30 years ఉంటారని చెప్పాను. మరి ముఖ్యంగా 16 years అయితే వచ్చే 16 సంవత్సరాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది ఆయన పొలిటికల్ కెరీర్ అనేది అయితే ప్రిడిక్ట్ చేశాను. ఓకే ఓకే. సో తర్వాత మొన్న కలిసాము, ఎలక్షన్ రిజల్ట్ వచ్చే ముందు కలిసినప్పుడు ఆయన అడిగారు ఎంత వస్తుందని అడిగారు. సార్ 140+ అన్నాను. నాతో కూడా చెప్పారు. అవునండి, 140 క్రాస్ అవుతాయని చెప్పాము. 160 వచ్చింది, దట్స్ ఓకే. నేను చెప్పింది ఏంటంటే 1994లో ఎలాంటి మైలేజ్ వస్తుందో పార్టీకి అటువంటి మైలేజ్ అయితే రాబోతోంది, అలాంటి గ్రాస్ అయితే రిపీట్ అవుతుంది 30 ఏళ్ల తర్వాత అని చెప్పాను. సో 160 వరకు వచ్చాయి. మల్టిపుల్ టైమ్స్ కలవటం జరిగింది ఆయన, చెప్పాను ఇది యాక్చువల్గా. అలాగే లోకేష్ పాదయాత్ర విషయంలో కూడా ఆయన కొంత చేంజెస్ కూడా నేను కొంత చేశాను యాక్చువల్గా. సో ఎస్, ఎందుకంటే వారు ఫస్ట్ నేను చెప్పినప్పుడు అరౌండ్ 12-5 అంతా వచ్చింది యాక్చువల్, అందరికీ ఒక నోట్లా వచ్చింది. తర్వాత అది నాకు కరెక్ట్గా అనిపించలేదు. సో నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే ముహూర్తం పెట్టిన ఆయనతో కల్పించి కొంత ఎర్రర్ ఉంది అంటే కొంత అడ్జస్ట్ చేసాం. సో తర్వాత కొంత మారింది యాక్చువల్గా. సో లోకేష్ గారి ముహూర్తంలో కూడా కొంత పాత్ర ఉంది, మైనర్ పాత్ర. ఓకే. సో అట్లా పొలిటికల్గా అలా ఉంది. సో మీరు ఎలాంటి ఇవి తీసుకోకుండా మీ అవుట్ ఆఫ్ ప్యాషన్ చెప్తున్నారు, కానీ అసలు దీన్నే ప్రొఫెషనల్గా పెట్టుకుని బిజినెస్గా చేసే వీళ్ళు ఉన్నారు కొంతమంది. సరే, వాళ్ళని ఏం పేరు పెట్టాలో, స్వామీజీలు అంటారు, బాబాలు అంటారు, పండితులు అంటారు, బ్రహ్మశ్రీలు అంటారు, ఏమని అనుకుని ఇలాంటి వాళ్ళు కొంత వెనకలాగే ప్రయత్నాలు జరుగుతాయి, కుట్రలు కూడా జరుగుతాయి. కాబట్టి కొంచెం మీరు నిస్వార్థంగా చెప్తున్నారు, మీకు తెలిసింది చెప్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తారు, అడిగితే చెప్తారు, అంతే కదా. కాబట్టి కాకపోతే ఇలాంటివి కూడా ఉంటాయి, కొంచెం కుట్రలు అలాంటి కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి. రైట్, ఎనీవే ఇక మనం ఒకసారి